నమస్కారం. శివశక్త్యా యుక్తో యతి భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమ కృతపుణ్య ప్రభవతి. మన సనాతన ధర్మాన్ని సంరక్షించిన ఆది శంకరాచార్య భగవత్పాదులు రచించిన సౌందర్య లహరిలోని 100 శ్లోకాలలో మొదటి శ్లోకం గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. అందులో శివశక్త్యాయుక్తే యతి భవతి శక్తః అంటే శక్తిని కూడినప్పుడే శివుడు కూడా తన పాలన చేయగలుగుతున్నారు, చైతన్యవంతంగా చేయగలుగుతున్నారు. అదే శక్తి లేనప్పుడు శివుడు స్థాణువై ఉన్నాడు. అదే శంకరాచార్యులు ఏమంటున్నారంటే, త్రిమూర్తి స్వరూపులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇంకా ఇంద్రాది దేవతలు కూడా అమ్మా నిన్ను కొలుస్తున్నారు, నిన్ను స్తుతిస్తున్నారు, నిన్ను ధ్యానిస్తున్నారు. కాబట్టి వారి వారి కార్యక్రమాలను అంటే సృష్టి స్థితి లయ కార్యక్రమాలని చైతన్యవంతంగా చక్కగా నిర్వర్తించగలుగుతున్నారు. అలాంటిది నేను నిన్ను స్తుతిస్తున్నాను, నిన్ను ప్రార్థిస్తున్నాను, అలాంటిది నన్ను నువ్వు కటాక్షించినట్టే అని నేను భావిస్తున్నాను తల్లి, అందుకే ఇలా నేను రాయగలుగుతున్నాను అని సవినయంగా భగవత్పాదుల వారు అమ్మవారికి సమర్పణ చేసుకున్నారు ప్రేమతో. ఇది మన కాలానికి ఇప్పుడు అనుగుణంగా చూసుకుంటే కనుక ప్రతి మనిషి ఒక లక్ష్యంతో ముందరకెళ్తుంటారు. అది ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే భయపడకుండా ధైర్యంగా మన లక్ష్యాన్ని సాధించుకుంటూ ముందరికి చైతన్యవంతంగా హుషారుగా చక్కగా వెళ్ళడానికి మనకి ఏమవుతుందంటే ఈ స్పిరిచువల్గా మన ఇప్పుడు ఈ పద్యాన్ని ఇప్పుడు చెప్పాను కదా, శివశక్త్యాయుక్తో, అది కనుక మీరు శ్రద్ధాభక్తులతో చేసుకుంటే తప్పకుండా ఆ అమ్మవారి దయ వలన మీరు అనుకున్న కార్యక్రమాన్ని సాధించుకొని ముందరికి వెళ్ళగలరు. మీరు చక్కగా ధ్యానించండి, శ్లోకాన్ని చక్కగా చదవండి. ఈ పవర్ని ఆ అమ్మకున్న పవర్ని మనం సాధించుకోగలుగుతాం. చైతన్యవంతంగా హుషారుగా చక్కగా ముందరికి వెళ్ళగలుగుతాం. చక్కగా చేసుకోండి, మీ లైఫ్ని హ్యాపీగా దిద్దుకోండి. నమస్కారం.